ఏంది నువ్వు బిడ్డ బిడ్డ అని మాట్లాడుతున్నావు? నీ కొడుకులు ఏకంగా పోనీయా? ఇప్పుడు దాన్ని ఏమన్నారు ఇప్పుడు వచ్చినాక? ఆగా మీ దండం పెడితే ఒకటే ఓడతారే దొరసని ఏమనని అది బయట అన్ని అన్ను మా అమ్మనే తిట్టుర్రి, అందరు మా అమ్మనే అన్నారు. అట్లా మా అమ్మ మీ అమ్మని మాట్లాడుతుంది వేరు చేసి మమ్మల్ని అదే కదా అక్క. ప్రతిదానికి ఎత్తమైంది అన్నిటికి ఉండాలి మనం. ఇప్పుడు నువ్వేంటన్నా బిడ్డ మీరు నలుగురు ఒకటే మా ఇద్దరు మీకు ఏమడతాను నా బిడ్డ అట్లా మేము ఒక్కటి ఉన్నామని నలుగురుగా సుమతమ్మ ఉన్నామని చూసినావా ఎట్లా మాట్లాడుతాను? ఎన్నో రోజులు ఉన్నాయి రా, నేను తినని రోజులు ఉన్నాయి, వీళ్ళందరికీ సవరించి అలా ఉన్నా లేకుండా నీ సపరేట్గా వండుకున్నావు. రోజు వదిన నువ్వు తిన్నవని నువ్వు అడిగితే నీ దాంట్లో బుక్క నాకు పెట్టినావు. నాకు ఎంత బాధ అనిపించింది. వాళ్ళు చూడు ఎట్లా మాట్లాడతాను. గిట్ల ఎండడ నా లొల్లి అయిందా మన ఇంట్లో? ఎందుకు ఇంత కాలం లొల్లి పెట్టుకున్నారు అన్న? ఏంది వాడు నాకు ఎర్త వాని కడుపులో ఏమున్నది కక్కాలే చెల్లె. నాకు వశం కాదు ఈ లొల్లితో నేను నా కడుపులో ఏం లేదక్క. నా కడుపులో ఉన్న బాధ అంతా కూడా నా బంగారు తల్లి దొరసాన్ని చేయబట్టి నాకు ఈ లొల్లి తయారైంది, ఈ పెంటన తయారైంది. గద్దప్ప నాకు వేరేం లేదు. ఆయనకి ఏమైనా కడుపులో ఉంటే చెప్పమాను. అంతేనా? చిన్నతనం చేస్తాను మొత్తం. అరే ఏంది పోయింది వేయింది లొల్లేందుకే? నువ్వు బాగా అంటి పెడతాను మాకు అంత వాళ్ళ రాజులు ఉన్నారు నీ అమ్మ చాటి పెడతాందా?